ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులను వ్యాపారులు నిలువున దోచేస్తున్నారు. మిర్చిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు. దీంతో మిర్చి రైతులు ఆందోళన దిగారు. మార్కెట్ కార్యాలయంపై రాళ్లు రువ్వి నిరసన తెలిపారు. మిర్చి కాంటాను ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్కెట్ ఛాంబర్లోకి తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులను వ్యాపారులు నిలువున దోచేస్తున్నారు. మిర్చిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు. దీంతో మిర్చి రైతులు ఆందోళన దిగారు. మార్కెట్ కార్యాలయంపై రాళ్లు రువ్వి నిరసన తెలిపారు. మిర్చి కాంటాను ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్కెట్ ఛాంబర్లోకి తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి. ఈ లోపల ఇంకా రైతులు కనబడుతుంది. ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కనీస మద్దతు ధర లేకపోవడంతో పాటు వ్యాపారుల దోపిడీ పెరగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో విధ్వంసం సృష్టించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ల కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. రైతులు తమ ఆవేదనని ఆక్రోశాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి. మొత్తం కూడా వ్యవసాయ మార్కెట్లో విధ్వంసం కొనసాగింది. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్లో విధ్వంసం కొనసాగిన నేపథ్యంలో ఇటు పత్తి మార్కెట్కి సంబంధించిన వ్యవసాయ మార్కెట్లో కూడా మొత్తం కూడా మంట పెట్టిన పరిస్థితి. మొత్తం కూడా కాంటాలన్నీ కూడా ఇక్కడ ఆధునిక కాంటాలన్నీ కూడా ఇక్కడ తగలబెట్టిన పరిస్థితి మనకు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేవిధంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ నామ్ సంబంధించి జాతీయ వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఈ మార్కెట్ కూడా పూర్తిగా దగ్ధం చేయడం జరిగింది. దాని ముందు మొత్తం కూడా లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కూడా తీసుకొచ్చి మొత్తం దగ్ధం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం కూడా ఎక్కడ కూడా
లోపల సిలిండర్లు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా ఇది యాక్షన్ అనే లోపల సిలిండర్లు కూడా ఉండటం కొంత ప్రమాదకరం అని తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది మొత్తం రైతులంతా కూడా ఆవేశం ఉదయం నుంచి వాళ్ళు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ అదేవిధంగా పాలకవర్గం కానీ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుంది. ఈ లోపల ఇంకా రైతులు లోపలికి వెళ్ళి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధ్వంసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఇక్కడ ఈ వ్యవసాయ మార్కెట్లో ఉన్న మూడు బిల్డింగ్లు ఉన్నాయి. అటు ప్రధాన వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కంప్యూటర్లతో సహా అద్దాలు అన్ని తీవ్ర స్థాయిలో విధ్వంసం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ట్రైబ్స్ ఎక్కువగా మిర్చి పండించిందంతా కూడా గిరిజనులే కావడంతో ఆ గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ రైతులు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ధర విషయంలో పట్టించుకునే పరిస్థితి అనేది. గత ఏడాది 12,000 పలికిన ధర అదేవిధంగా ఈ రోజు కేవలం 2,000 మాత్రమే ధర పలకడంతో రైతుల్లో ఆవేదన కట్టం తెంచుకునే పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఒక కూలికి 250 నుంచి 300 రూపాయలు ఇస్తున్నాము. అయితే ఒక్క మనిషి 10 కిలో ఎరదు 20 రూపాయలు 30 రూపాయలు కేజీ 30 రూపాయలు సార్. మేము డబ్బులు అన్న అయిపోతున్న రైతులు ఒక కింటకి 1000 రూపాయలు కూడా 2,000 రూపాయలు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయాన్ని బంగారు తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళు అదుపులోకి చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపు మొత్తం కూడా వ్యవసాయ కార్యాలయం మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు 2 గంటల సమయం నుంచి పోలీసు యంత్రాంగం సమన్వయంగా పాటిస్తుంది. రైతుల్ని సమన్వయంతో ప్రయాణం చేయడానికి పోలీసు యంత్రాంగం కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూస్తున్నాం లోపలికి వెళ్ళి మొత్తం కూడా తగలబెట్టి ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం మీద ఈ పరిస్థితి చాలా ఉద్రిక్త పరిస్థితి. అంటే కేవలం ఈ రోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ధర 2,000 నుంచి 3,000 మధ్యనే పలకడం వల్ల ఈ ఆందోళన చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రధానంగా మార్కెట్ కమిటీ పాలకవర్గం కానీ దానికి సంబంధించిన అధికార యంత్రాంగం కానీ ఉన్నతాధికారుల యంత్రాంగం కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు దిగి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు దిగి రాకపోవడం, వాళ్ళు స్పందించకపోవడం, జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని ఇక్కడ తెలుస్తుంది. మొత్తం మీద ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భోపాల్, ఎన్టీవీ, ఖమ్మం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొని కేసీఆర్ ఉచిత ఎరువులు ఇస్తామంటే ఎలా నమ్మాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. మద్దతు ధర లేక పంటలు తగలబెట్టుకుంటున్న రైతులకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ మరోసారి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పొన్నాల. 1100 రోజుల్లో 3,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, బకాసురుడైతే రోజుకొకటని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేసీఆర్ అయితే రోజుకు 3 అని. 3,300. ఒకవైపు మద్దతు ధర లేక చేన్లను తలబెట్టుకునే పరిస్థితుల్లో, గణనీయంగా మద్దతు ధర లేక అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకునే రైతాంగానికి మీరు ఆకాశాన్ని అరచేతిలో పెడుతున్నట్టున్నారు.